100వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మార్చి చదువుకుందాము. మొదటి వచనం నేను చదువుతున్నాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. పెద్దగా చదవండి. సంతోషముతో చదవట్లేదు అందరూ, పెద్దగా చదవండి. ఆరాధించడానికి మనం అందరం వచ్చాం, కానీ అక్కడే ఉంది సంతోషంగా ఆరాధించాలి అని. కాబట్టి పెద్దగా అందరూ కలిసి ఒకసారి ఆ వచనాన్ని చదవండి. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. 3వ వచనం చదువుతున్నా. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, దయగల ప్రభా, నీకు వందనములు. ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధికి చేరి నాయన ప్రార్థన నాయన స్తుతించడానికి, ఆరాధించడానికి నీ సన్నిధికి వచ్చాం ప్రభా. అయోగ్యులము, అపాత్రులము, లోకంలో నాయన పనికి మాలిన వారం ప్రభా. అయితే నీవు మమ్మల్ని పిలిచి తండ్రి యేసయ్యా నీ రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ బిడ్డలుగా చేసుకున్నావు తండ్రి. అంతేకాదు మమ్మల్ని ప్రభా నీతిమంతులుగా చేసావు, పరిశుద్ధులుగా చేసావు ప్రభా. ఉదయకాల సమయంలో నీవు మహోన్నతుడమైన గొప్ప దేవుడు అని ఎరిగి ప్రభా నిన్ను స్తుతించడానికి, ఉత్సాహంతో సంతోషంతో నిన్ను స్తుతించడానికి నాయన సంఘంగా మేమందరం కూడి ఉంటుండగా ప్రభా మీరే మీ ఆత్మచేత మాతో మాట్లాడి ప్రభా మిమ్మల్ని స్తుతించే మనస్సును, ఆరాధించే హృదయమును మా ಎಲ್ಲరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఉదయకాల సమయంలో ఆరాధనకి వచ్చాం. దేవుణ్ణి స్తుతించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. మనం ఎంతగా దేవుణ్ణి స్తుతించాలి, ఏదో కొన్ని మాటలతో మనం దేవుణ్ణి స్తుతించాలి అని అనుకుంటే సరిపోదు. ఎందుకంటే ఆయన ఆకాశ మహాసములు పట్టజాలని దేవుడు. ఈ యొక్క కీర్తనల గ్రంథం 100వ అధ్యాయంలో మనం చూసినట్టయితే సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు యెహోవాని సేవించుడి. ఎందుకు ఇంత సంతోషంతో దేవుణ్ణి మనం స్తుతించాలి, ఉత్సాహంతో దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అని అనుకుంటే అక్కడ 3 విషయాలు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిది కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఆయన సంఘంగా చేరిన మనందరము ఆయనే దేవుడు. మనం చాలాసార్లు చూసాము ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. మరి నిర్గమాకాండంలో మనం చూసినప్పుడు ధర్మశాస్త్రంలోనే ఉంటుంది, నీ దేవుడైనా యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు, యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయనే సమస్తమును సృష్టించిన దేవుడు, యెహోవాయే దేవుడు. అదేవిధంగా కీర్తనల గ్రంథం మన పక్కనే ఉంది 95వ వచనంలో 95వ అధ్యాయము 3వ వచనంలో ఉంది యెహోవా మహాదేవుడు, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. ఆయన మహాదేవుడు, ఆయనే దేవుడు, ఆయనే గొప్ప దేవుడు, ఆయనే మహాదేవుడు, ఆయనే మహాదేవుడు. ఆయన మన దేవుడు, మన దేవుడైన యెహోవా మన దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు. అదేవిధంగా మనం చూసినట్లయితే 96వ అధ్యాయం 4వ వచనం, 96వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే యెహోవా మహత్యము కలిగిన వాడు, యెహోవా మహత్యము కలిగిన వాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఎందుకంటే ఆయనే సమస్తమును సృష్టించాడు. శూన్యంలో నుంచి సమస్తాన్ని సృష్టించిన దేవుడు, నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. మరి మనందరం ఆ నిజమైన దేవుణ్ణి ఎరిగి ఉదయకాల సమయంలో మనందరం స్తుతించడానికి వచ్చాం. మరొకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నిజంగా ఆయన చేసిన అద్భుత కార్యములు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు మనం చూస్తే అర్థమవుతుంది. ఇశ్రాయేలీల్ని ఐగుప్తులో నుంచి తెచ్చినప్పుడు ఆయన మహత్యం ఏంటో మనకి అర్థం
అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా ఆయన మరి ఇశ్రాయేలీల పక్షాన ఆయన చేసిన గొప్ప కార్యాలు, సూచక్రియలు, ఆయన ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనకి రోమపత్రికలో ఉంటుంది, సృష్టి మొదలుకొని సృష్టించబడిన ప్రతిదాన్ని చూసినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడో మనకి అర్థమవుతుంది. దేవతలందరూ ఒట్టి విగ్రహములే, అవి కళ్ళుండి చూడలేవు, చెవులుండి మాట్లాడలేవు. కానీ మన దేవుడైతే సజీవుడై ఉన్న దేవుడు. అంతేకాదు మన దేవుడు మహత్యం కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన అందరికీ పైనున్న దేవుడు, ఉన్నత సింహాసనమందు ఆసీనుడైన దేవుడు మన దేవుడు. ఆ గొప్ప దేవుడు చూడండి, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించెను. మనం నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. మనం మట్టివారమని తెలుసు, కానీ ఆయన మనల్ని పుట్టించాడు. మొట్టమొదటిగా ఆయన తన ఇష్ట ప్రకారం, తన స్వరూపంలో ప్రతి మానవుడిని మట్టిలోంచి తీసి ఆయన తన మహిమనిచ్చి ఒక మానవుని సృష్టించాడు. ఆయన మొట్టమొదటిగా ఆయన మనల్ని సృష్టించాడు, మన దేవుడుగా ఆయన మనల్ని సృష్టించాడు. కానీ మనం పాపముల చేత, అపరాధముల చేత దేవునికి దూరం అయిపోయిన తిరిగి మనల్ని యేసుక్రీస్తులో ఆయన మళ్ళా మనల్ని బ్రతికించాడు, ఆయన మళ్ళా మనల్ని పుట్టించాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయనే మనలను పుట్టించాడు. మన సృష్టికర్త అయిన దేవుడు యెహోవా గొప్ప దేవుడు, ఆయనే మహాదేవుడు, ఆయన మహత్యం కలిగిన గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. చాలా ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ఎరిగి ఉన్నాం. ఆయన మనల్ని సృష్టించాడు. ఉదయకాల సమయంలో దేవా నీవు నన్ను ఈరోజు మనం ఇలా ఉన్నాము, సజీవులుగా ఉన్నాము. మనం సజీవులుగా ఉన్నాము అని అంటే మనం ఆయన సృష్టికి మనల్ని మనం రిఫ్లెక్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ ఉదయకాలం మన దేవుడు సజీవుడు, మనం కూడా సజీవులుగా ఉన్నాం. ఆయనే మనలను సృష్టించిన దేవుడు. మూడవదిగా చాలా ప్రాముఖ్యమైనది, మనము ఆయన వారము. ఉదయకాల సమయంలో ఈ మాటను మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇశ్రాయేలీల్ని పేరు పెట్టి పిలిచాడు. అబ్రహామును పిలిచాడు, ఇస్సాకును పిలిచాడు, యాకోబును పిలిచాడు. వారికి దేవుడుగా ఉన్న దేవుడు. కానీ నీకు నాకు ఎలా దేవుడయ్యారు? ఎక్కడో పాపంలో, అపరాధంలో మనం నశించిపోయిన వాళ్ళం. కానీ దేవుడు మనకు దేవుడుగా అయ్యాడు. ఉదయకాల సమయంలో అందుని బట్టి మనము దేవుణ్ణి స్తుతించబద్దులమైన. దేవుడు నీకు నాకు ఎలా దేవుడయ్యాడు? ఒకసారి మనము రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. 15వ వచనం, ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. దేవుడు మనల్ని రక్షించుకొని ఆయనకి మనల్ని ప్రజలుగా చేసుకున్నాడు. ఎలా ఆయన మనల్ని ప్రజలుగా చేసుకున్నాడంటే, యేసు మన ప్రభు అయిన, మన రక్షకుడైన యేసుక్రీస్తునందు మనందరం విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో మన పాపాలను మనం కడుక్కోవడాన్ని బట్టి ఆయన మనం ఈరోజు ఉదయకాల సమయంలో తండ్రి, అబ్బా అని మనం పిలవగలుగుతాం. గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుడిని మనము స్తుతించబద్దులమై ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో ఆయన బిడ్డలంగా మనం చేయబడాలంటే నీతి లేకుండా ఆయన కుమారులుగా ఎవరు చేయబడలేడు. దేవుడు తన నీతిని మన పట్ల చూపించాడు. ఆయన మనకి తిరిగి మనల్ని యేసుక్రీస్తు ప్రభువులో మనల్ని తిరిగి జన్మింపజేయటం వల్ల ఆయన మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఈ యొక్క వచనాన్ని మనము గమనించబద్దులమై ఉన్నాము. చూడండి, దేవుడు అందరినీ సృష్టించాడు. దేవుని యొక్క తీర్పు బయలుపరచబడింది. దేవుని తీర్పును బట్టి, దేవుని ఉగ్రతను బట్టి సర్వమానవాళి మీద దేవుడు తన తీర్పును తీర్చేశాడు. ఎవరు ఆయన సన్నిధిలోకి చేరకుండా పాపం చేసిన వారి మీద, అవివేక హృదయం కలిగిన వారి మీద, దేవునికి విరోధంగా ఉన్న వారి మీద ఆయన యొక్క కోపము బయలుపరచబడింది. ఆయనతో సమాధానాన్ని మనం కోల్పోయాం.
అయితే యేసుక్రీస్తు ప్రభులో తిరిగి మనకి ఆ సమాధానము మళ్ళీ దొరికింది. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించడాన్ని బట్టి మనకి ఆ యొక్క సమాధానం తిరిగి మళ్ళీ దొరికింది. ఉదయకాల సమయంలో మనము ఆయన వారముగా అయ్యాము. అందుని బట్టి దేవుణ్ణి మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. మన స్థితిని ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూస్తే, మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదనల యందు వ్యర్థులైపోయారు. దేవుని యొక్క మహత్యమును, దేవుని యొక్క గొప్పతనమును తెలుసుకొని కూడా ఆయన ప్రజలు ఆయన్ని అంగీకరించలేదు. ఆయన ప్రజలు ఆయన్ని దేవునిగా ఆయన్ని వాళ్ళు స్తుతించలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు తన కుమారుని లోకంలోని పంపించాడో, ఆయన యందు మనం విశ్వాసం ఉంచామో, ఆయన బిడ్డలంగా మనము ఆయన్ని స్తుతించడానికి ఉదయకాల సమయంలో దేవుడు తన కృపను అనుగ్రహించాడు. దేవుడు మనల్ని, మన స్థితిని మార్చాడు అన్నమాట. దేవుడిని ఎరగని ప్రజలమైన మనల్ని తిరిగి దేవుని వారంగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. దేవుడిని ఎరగని స్థితిలో ఉన్న మనల్ని దేవుడు తిరిగి తన బిడ్డలుగా చేసుకున్నాడు. పాపపు స్థితిలో ఉన్న మనల్ని, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు తన బిడ్డలుగా చేసుకున్నాడు. అదేవిధంగా ఆయన ప్రజలు కాని వారం. ఒకసారి చూడండి, ఆయన ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం చదవండి ఎవరైనా. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారిని నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టెదను. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోట వారితో చెప్పబడిన ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టడం. చూడండి, దేవుని ప్రజలము కాని మనల్ని, అన్యజనులైన మనల్ని, దేవునికి దూరస్తులైన మనల్ని దేవుడు తిరిగి మనల్ని తన కుమారులుగా చేసుకున్నాడు. మనం కీర్తన గ్రంథంలో చూస్తే అక్కడ ఆయన మన కుమారులుగా మనల్ని బోధించలా, యెహోవాయే మన దేవుడు అని బోధించాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనము ఆయన కుమారులుగా చేయబడ్డాం, కుమార్తెలంగా చేయబడ్డాం. అంతేకాదు కానీ దేవుణ్ణి ఎరగని స్థితిలో నుంచి దేవుణ్ణి ఎరిగిన వారిగా దేవుడు మన యెడల తన కృపను చూపించాడు. అంతేకాదు కానీ దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడంటే ప్రియురాలా లేకపోతే ప్రియుడా అని దేవుడు సంబోధిస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమను దేవుడు మన యెడల చూపిస్తున్నాడు. ఉదయకాల సమయంలో మనము ఏ స్థితిలో ఉన్నాం చూడండి. మనం ఇదివరకు శరీర స్వభావంతో ఉన్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒకసారి చూడండి. 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం శరీరానుసారమైన 5వ వచనంలో చూస్తే, శరీరానుసారమైన మనస్సు మరణము, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఒకప్పుడు పాపములతో దేవుని ఎరగని స్థితిలో శరీర సంబంధమైన మనసుతో ఉన్న మనము దేవునికి ఏమయ్యాము? విరోధులంగా ఉన్నాము. మొట్టమొదటి విరోధులంగా ఉన్నాము. అదేవిధంగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. దేవుణ్ణి సంతోషపరిచే స్వభావం. ఎందుకంటే మన పాపములు మన స్థితి దేవుని యొద్దకు చేరడానికి మన దగ్గర అంత పరిశుద్ధత లేదు, నీతి లేదు. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తే దేవునికి లోబడలేదు, దేవునికి లోబడని స్థితిలో, దేవునికి విరోధమైన స్థితిలో, దేవుణ్ణి సంతోషపరచలేని స్థితిలో, దేవునికి శత్రులమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనల్ని సమాధానపరిచాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదవండి. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము
కలిగి ఉందాం. ఇప్పుడు కీర్తనల గ్రంథం 100వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారం. సమస్త సృష్టిని ఆయన సృష్టించాడు, సర్వమానవాళ్ళని ఆయన సృష్టించాడు. కానీ ఆయన వారంగా మనం ఎప్పుడు మారామంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి మనం ఎప్పుడైతే మన పాపాలను మనం గడుకున్నాం అప్పుడు మనం నీతిమంతులుగా మార్చి. నేను ఆయన యొక్క ఏదో స్వార్థలా చెప్పట్లేదు, కానీ దేవుడు మన స్థితిని ఎట్లా మార్చాడు అనేది ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతించాలి అని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంత చేయడానికి దేవుడు తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన మానవుడిగా దిగి వచ్చాడు. అదేవిధంగా సహోదరుల్లో ఒకడి వంటి వాడు కావాల్సి వచ్చాను. ఒక్క మాట నేను చెప్పాలని అనుకున్నాను. ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే వారికి అందరికీ ఒక మాట చెప్తాను. నీతి లేకుండా పునరుద్ధానము లేదు. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను, నీతి లేకుండా పునరుద్ధానము లేదు. నీతిమంతులకి మాత్రమే పునరుద్ధానము ఉంటుంది. ఎక్కడుంది ఆ మాట? ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 35వ వచనము ఎవరైనా చదవండి. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను, కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, ఈయన ద్వారానే, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుతున్నది. అదేవిధంగా ఏ విషయంలో అయితే నీతిమంతులుగా తీర్చబడలేకపోయామో ఆ విషయంలన్నిట్లో విశ్వసించు ప్రతివాడు ఈయన వలన నీతిమంతుడుగా తీర్చబడెను. ఈయన వలన నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన మనందరము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆయన లేకపోతే మనము నీతిమంతులం కాము. మనము పాపములతో అపరాధములతో చచ్చిపోయి దేవుని మహిమకు దూరం అయిపోయి మనము నశించిపోవాల్సిన వాళ్ళం. కానీ ఎప్పుడైతే ఆయన యొక్క కృప దేవుడు అన్యజనులైన మన దగ్గరికి ఆయన కుమారుణ్ణి పంపిస్తాడు, తన సొంత కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. దానిలో దేవుని యొక్క ప్రేమ ఉంది. ఇశ్రాయేలీల పక్షాన దేవుడు ఆయన అందరూ రక్షించబడాలని ఆయన ఆశపడుతున్నారు, కానీ ఆయన అంగీకరించలేదు. కొంతమంది ఆయన్ని రిజెక్ట్ చేశారు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి మనము చేసిన నీతి క్రియలను బట్టి కాక కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ నీతి కలిగిన వారు మాత్రమే దేవుని సన్నిధికి చేరగలరు. ఈ నీతి కలిగిన వాళ్ళు మాత్రమే దేవుణ్ణి ఆరాధించే హృదయం కలగలరు అనమాట. ఉదయకాల సమయంలో ఆయన వారంగా మనము ఎలా అయ్యామంటే ఆయన యందు మనము నీతిని సంపాదించుకున్నాం. మనం సంపాదించుకునేవానికన్నా ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకి ఆయన నీతి సంప్రాప్తిచ్చింది. అంటే దేవుని యొక్క నీతి మనకి ట్రాన్స్ఫర్ అయింది. అందుకే పునరుద్ధానం అనే నిరీక్షణ కలిగి మనము ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం. నిరీక్షణ కలిగి ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం. ఈ విధంగా ఉదయకాల సమయంలో దేవుడు మన పక్షాన గొప్ప కార్యములు చేశాడు. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం, ఆయనే మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. చూడండి, దేవుడు మనల్ని చివరిగా రోమా పత్రిక, నా కంక్లూజన్లోకి నేను వచ్చేసాను. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, దేవుడు తన కృపను మన ఎడల వెల్లడిపరిచాడు. దేవుడు తన కృపా మహిదైశ్వర్యాన్ని బట్టి, తన కనికిరాన్ని బట్టి దేవుడు మనల్ని తన బిడ్డలుగా చేసుకొని నీతిమంతులుగా చేశాడు. అంతేకాదు, చూడండి, కృపావరం అయితే 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో
తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చినదై శిక్షావిధి కారణమైన, కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమయ్యను. మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. అదేవిధంగా 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూసినట్లయితే, మనము దేవుని పిల్లలమని ఆత్మ మనతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవునికి వారసులము. యెహోవాయే దేవుడు, ఆయన గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, ఆయన మహత్యం కలిగిన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనే మనల్ని సృష్టించాడు. అయితే పాపములతో, అపరాధంతో మనందరము ఆయనకి దూరం అయిపోయాం. తీర్పుకి మనమందరము లోబడిపోయి నశించిపోవాల్సిన వాళ్ళం. శరీరాన్ని బట్టి మనందరము దేవునికి విరోధంగా ఉన్నాం. అయితే దేవుడు తన మహాప్రేమను మన ఎడల చూపించి తన కుమారుని మనకి అనుగ్రహించాడు. ఆ కుమారులో ఆయనలో పాపము లేదు, ఆయనలో ఎలాంటి కల్మషము లేదు. ఆయన చేసిన బలియాగాన్ని బట్టి మనందరం కూడా ఆయన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడి ముందుకి కొనసాగుతున్నాం. అట్లాంటి స్థితిలో, అంటే దేవుడు లేని స్థితిలో నుంచి దేవుడు ఇప్పుడు మనల్ని ఏ స్థితిలో తీసుకొచ్చాడు? ఆయన కుమారులుగా చేశాడు. ఉదయకాల సమయంలో అందుని బట్టి ఆయన్ని మనం స్తుతించగలం. కుమారులుగా చేసి దేవునికి మనల్ని వారసులుగా చేశాడు. అదేవిధంగా చూడండి అక్కడ చివరిగా, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసులం. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఉదయకాల సమయంలో ఆయన గొప్ప దేవుడని, మహోన్నతుడని, మహాగణుడని మనం ఆయన్ని స్తుతించబద్దులమై ఉన్నాం. అట్లాగే కాకుండా దేవుడు ఆయన కుమారుని ద్వారా మనకి తన నీతిని మనకు అనుగ్రహించాడు. నీతి లేకుండా పునరుద్ధానము లేదు. నీతిమంతులుగా తీర్చబడకుండా దేవుని కుమారులుగా కాలేము. కానీ దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చడమే కాదు, కానీ ఆయన మన తండ్రి అని పిలిచే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అంతేకాదు కానీ ఆయన మనల్ని వారసులుగా చేసుకున్నాడు. అంతేకాదు కానీ యేసుక్రీస్తు తోడివారంగా ఆయనతో ఉంటాం. అంతేకాకుండా ఒక గొప్ప నిరీక్షణ దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈరోజు క్రైస్తవునికున్న విశ్వాసం ఏంటి అని అంటే పునరుద్ధానము. ఈ పునరుద్ధానానికి మూలం ఏంటంటే దేవుని నీతి. ఆ నీతిని మన క్రియల ద్వారా మనం సంపాదించుకోవాలా. యేసుక్రీస్తు ప్రభువారు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తాన్ని బట్టి, ఆయన సిలువలో తనను తాను తగ్గించుకోవడాన్ని బట్టి, ఆయన నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టడాన్ని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అదే కాకుండా మనకి ఒక పునరుద్ధానపు యొక్క నిరీక్షణలోనికి మనము వచ్చాం. ఇందుని బట్టి మనము దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. ఈ బంధంలోనికి వచ్చాం. అందుకనే మనకి ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే 8వ వచనం 35వ వచనం ఒకసారి చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు, 33వ వచనం, నేరం మోపువాడు ఎవడు? నీతిమంతునిగా తీర్చినవాడు దేవుడే, శిక్ష విధించువాడు దేవుడే. యాక్చువల్గా దేవుడు మన పట్ల తన ఉగ్రతని చూపించాలి, కానీ ఆయనకి సర్వాధికారం ఉంది మన పట్ల ఉగ్రతను చూపించాలి. శిక్ష విధించడానికి మనం పాత్రులం, కానీ శిక్ష విధించడానికి పాత్రులమైన మన పట్ల దేవుడు తన కృపను చూపించాడు. ఆయన కృప సత్యాలు మన మీద తరతరములు ఉన్నాయి. అందుకనే ఆయన మన మీద తన తీర్పును కాక తన ప్రేమను చూపించాడు, తన కుమారుని మనకి అనుగ్రహించాడు. చూడండి, శిక్ష విధించేవాడు చనిపోయిన, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపాశం ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడు కూడా ఆయనే. మన కోసం విజ్ఞాపన చేసే దేవుడు, మన కోసం చాలాసార్లు మన బలహీనతలో మనం ప్రార్థన చేయడం కూడా చేత కాదు. చాలాసార్లు మన బలహీనతల్లో మనము దేవుని దగ్గరికి వెళ్ళి పొందుకోవడానికి మనకంత శక్తి చాలదు. కానీ ఎప్పుడైతే ప్రభువా నేను బలహీనుడిని, ప్రభువా నేను శక్తి లేని వాడిని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మనకి సహాయం చేశాడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన అక్కర్లు తీర్చాడు, మనకి తోడుగా ఉన్నాడు. అందుకనే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఈ బంధంలోనికి మనందరం
వచ్చాం, ఈ బంధంలోనికి మనం వచ్చాం. మృతులు పునరుద్ధానం అవ్వాలంటే నీతిమంతులు. అందుకనే ప్రవచన వాక్యంలో కూడా ఏముంది? నీవు పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. దావీదు సైతము ఎంత మంచి క్రియలు చేసినా కానీ ఆయన చనిపోయి ఆయన శరీరము కుళ్ళిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి శరీరము కుళ్ళు పట్టలేదు. ఆయన నీతి, ఆ నీతిని ఆయన సిలువలో ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకి దేవుడు మనకి అనుగ్రహించాడు. ఉదయకాల సమయంలో ప్రభువా, దేవుళ్ళు లేని వాళ్ళం. ఒకప్పుడు మనం ఎవరము? దేవుళ్ళు లేని వాళ్ళం. ఒకప్పుడు ప్రజలు కాని వాళ్ళము, ఒకప్పుడు కనికరింపబడిన వాళ్ళము. కానీ ఇప్పుడు దేవునికి ప్రజలముగా అయ్యాం, ఇప్పుడు దేవుని వారముగా అయ్యాం. దేవుడు ప్రజలు కాని వాళ్ళని ప్రజలని పిలిచాడు. అదేవిధంగా ప్రియురాలు కాని వాళ్ళని మనల్ని ప్రియులని దేవుడు పిలిచాడు. అంతేకాదు, ఆయనకి ఇష్టమైన ఇశ్రాయేలీలు ప్రజలతో సమానంగా మనల్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో ఐక్యం చేశాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం! ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ, నువ్వు నేను ఎక్కడ, కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిలో మనల్ని అందరినీ ఏకం చేసి మనల్ని ఒక నూతన పురుషుడిగా చేశాడు. నూతన పురుషునిగా చేసిన దేవుడు, ఇశ్రాయేలుకి తండ్రి అయిన దేవుడు, మనం కూడా ఆయన తండ్రి అని పిలుస్తున్నాం. అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, ఆయన ప్రేమ మనల్ని విడిచిపెట్టలేదు. ఉదయకాల సమయంలో మనము అట్లా హృదయమార మన దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాము. కాబట్టి మళ్ళీ ఒకసారి కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం చూడండి. ఇప్పుడు మనము ఉత్సాహంతో స్తుతించాలి. ఒకప్పుడు ప్రజలం కాము, ఒకప్పుడు దేవుళ్ళు లేని వాళ్ళం, ఇప్పుడు దేవుని ప్రజలమే. దేవుని ప్రజలం అవటమే కాదు కానీ దేవునికి కుమారులంగా అయ్యాం, దేవునికి కుమార్తెలంగా అయ్యాం, వారసులంగా అయ్యాం. అంతేకాకుండా దేవుని యొక్క మహిమను తిరిగి మనకి యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయన మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉత్సాహంతో, సంతోషంతో. చూడండి, నీతి లేకుండా పునరుద్ధానం లేదు, కానీ నీతి యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు అనుగ్రహించబడింది. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు. ఇశ్రాయేలీలు నీతి కోసం వెంటాడుతూ ఉన్నాడు. అక్కడే ఉంది, వాళ్ళు క్రియలతో నీతిని సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనము యేసుక్రీస్తు ప్రభులో విశ్వాసాన్ని బట్టి నీతిని సంపాదించుకున్నాం. విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యమును బట్టి, సత్యవాక్యాన్ని బట్టే మనకి విశ్వాసం కలిగింది. విశ్వాస వాక్యమే మనలో ఆ విశ్వాసాన్ని కలుగజేసింది. ఆ విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా తీర్చింది. నీతిమంతులుగా తీర్చబడిన వారే దేవుని కుమారులుగా అయ్యారు, దేవుని కుమారులే వారసులుగా అయ్యారు. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వారము, ఆయన వారము. దేవుడు మనకి ఇట్టి స్థితిని కలుగజేశాడు. కాబట్టి ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్ని. అందుకే నీతిమంతునిగా తీర్చబడిన మనము ఉదయకాలాన్ని ఆయన, అందుకని చూడండి, ఆది అపోస్తులు ఉదయకాలాన్నే వచ్చి ఆయన సన్నిధి చేరి ఆయన ఆరాధించడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే వారు ఆ నీతిని కనుగొన్నారు. చివరిగా ఒక్క వచనాన్ని నేను చూపించి క్లోజ్ చేస్తాను. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనంలో మధ్యలో నుంచి ఒకసారి చదవండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై పంపితిని. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఎలాంటి అద్భుతమైన సాక్ష్యం ఇక్కడ చూడండి. చీకటిలో నుండి వెలుగులోనికి, దేవుడు లేని స్థితిలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మనము వెలుగులోనికి వచ్చాం. అదేవిధంగా సాతాను అధికారములో నుండి, ఎక్కడి నుంచి? సాతాను యొక్క అధికారం. అందుకనే సాతాను అధికారం మనల్ని ఏం చేసిందంటే దేవుని నీతికి దూరం చేసింది, దేవుని శిక్షకి కారణమైంది.
అదేవిధంగా దేవుణ్ణి చేరుకోవడానికి, దేవునితో సమాధాన పడటానికి లేదు, కానీ దేవుడు తన ప్రేమను మన ఎడల చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయన మనకేం చేశాడంటే, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకి తిరిగి నా యందలి విశ్వాసం చేత, ఎవరి యందు విశ్వాసం చేత? మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము చేత. ఆ విశ్వాసము చేత ఏం కలిగింది మనకి? పాప క్షమాపణ. అద్భుతం. ఉదయకాల సమయంలో అందుకనే మనం ఆయన వారం అయ్యాం. పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు. అంతేకాకుండా పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యాన్ని, ఆ గొప్ప నిరీక్షణను, మహిమ నిరీక్షణను దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆ విధంగా అవ్వడానికి దేవుడు ఏం చేశాడు? మన కన్నులను తెరిచాడు. వాక్యాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని వినడాన్ని బట్టి, ఆయన వాక్యం ద్వారా దేవుడు మనల్ని తెప్పరిల్ల చేసి మన కన్నులను తెరిచాడు. అందుకనే ఇప్పుడు మనం దేవుణ్ణి చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనం చెప్పగలుగుతున్నాం, యెహోవాయే దేవుడు, ఆయనే మహాదేవుడు, ఆయన మహత్యం కలిగిన వాడు, ఆయన గొప్ప దేవుడు అని మనం చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఒకసారి చివరిగా అది క్లోజ్ చేసుకుందాం. యెహోవాయే దేవుడు, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో వస్తుంది. గొర్రెలను కాపరి ఎట్లా నడిపిస్తాడు? శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు, పచ్చిక బయలులో నడిపిస్తాడు. గొర్రెలను యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినాను. సమృద్ధి అయిన జీవాన్ని దేవుడు మనకిచ్చి మనల్ని నడిపిస్తున్నాడు. ఉదయకాల సమయంలో ఇంత గొప్పది. ఇలా చేయడానికి ఆయన తన్ను తాను తగ్గించుకొని ఆయన శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను ఆయనకి కుమారులుగా చేయడానికి. అంటే తండ్రి కుమారుని చేయి వదిలిపెట్టేశాడు, మనకు చేతిని పట్టుకున్నాడు. దేవుని యొక్క మహాప్రేమ, దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ, తన సొంత కుమారుణ్ణి ఇచ్చేయడానికి ఆయన వెనక్కి తీయలేదు, ఆయన ఆలోచించలేదు. తన సొంత కుమారునిచ్చి మనల్ని తన యొక్క కుమారులుగా చేసుకొని వారసులుగా చేసి మనల్ని ఆయన మహిమపరిచాడు అని మనం చూస్తాం ఉదయకాల సమయంలో. కాబట్టి ఉత్సాహముతో, సంతోషముతో యెహోవా యొద్దకు చేరి ఆయన మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? బలులు నీకు ఇష్టమైన కాదు. మనల్ని మనం తగ్గించుకొని హృదయమార ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని సాగిలపడి ఆయన సన్నిధిలో, ప్రభువా ఏ పాటివాడినే నన్ను ఏ స్థితిలో నువ్వు తీసుకొచ్చావు, ఇంత గొప్ప మేలు, ఇంత గొప్ప రక్షణను నువ్వు నాకు ఇచ్చినందుకు సాగిలపడి నీకు నమస్కరిస్తున్నాను, స్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పి మన యొక్క జిహ్వా ఫలాన్ని దేవునికి అర్పిద్దాం. దేవుడు అలాగున సహాయం చేయనుగాక. ఆమేన్.